అందరికీ నమస్కారం. ఈరోజు కథను రచించినది సంయుక్త గారు. ఆ పెదాల వనకు అభి మనసులో కోరికలు రెచ్చగొట్టడంతో పాటు అభికి ఆలోచించే శక్తిని కూడా కోల్పోయేలా చేశాయి. ఆమె అధరాలను అందుకున్నాడు. తెలీదు వారిరువురికి గడిచిన సమయం అంతలా. సాక్షి అభిని గట్టిగా హత్తుకుని ఊపిరి కోసం ఆరాటపడుతుంటే అభి ఆమెను చిన్నగా వదిలాడు. మూసిన కళ్ళు అలాగే ఉంచి తల దింపేసి గట్టిగా ఊపిరి పీలుస్తూ అక్కడి నుండి పరుగు పరుగున బెడ్రూంలోకి వచ్చింది. అభి సాక్షి వెనకే వచ్చాడు. వెనుక నుండి తనని హత్తుకుని మెడవంపుపై ముద్దాడగానే సాక్షి తనని తాను మర్చిపోయింది. ఆ ముద్దుల్లో గాఢత పెరిగింది. అభి సాక్షిని తప్పించుకోకుండా కౌగిలిలో బిగించేశాడు. సాక్షి అంటూ ప్రేమగా తన వైపుకు తిప్పుకున్నాడు. ఆమె తల దింపేసి ఉండటంతో తన తల ఎత్తి ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆమె పెదాలను అందుకోపోయాడు. ఆమెకు అర్థమైంది ఏదో జరగబోతుంది. అది సాక్షికి అంగీకారమైన అభి పూర్తి స్పృహలో లేని సమయం కరెక్ట్ కాదు అని అనిపించింది. వద్దని వారిస్తూ తోసిన అభి మళ్ళీ తన వైపు లాక్కొని నడుంపై తీయని అదర సంతకం చేశాడు. సాక్షికి భయం ఇంకా ఎక్కువైపోయింది. అభికి తను ఏం చేస్తున్నాడు అనేది కంట్రోల్లో లేదు అనిపించింది. సాక్షి కూడా అభి చిలిపి పనులకు లొంగిపోతున్నట్టు, సాక్షి చేతుల్లో కూడా ఏం లేనట్టు అనిపిస్తుంది. సాక్షి పరిస్థితి చక్కదిద్దాలి అని చూస్తుంది, కానీ అభి తనని వదలట్లేదు. ఆ మైకం తాను నీలిమలా ఉండటం వల్ల అభి తనకు దగ్గర అవుతున్నాడు అనుకుంది. కానీ అభి మనసులో సాక్షినే ఆ సమయంలో మెదులుతూ ఉంది. పెదాల యుద్ధం ఎన్నిసార్లు తప్పించుకుందామనుకున్నా అభి వదలకపోవడంతో సాక్షి అతనికి అడ్డు చెప్పలేకపోయింది. కానీ అది శృతి మీరుతుండడంతో అభిని ఫోర్స్గా పక్కకి తోసేసి వాళ్ళత్తమ్మ వాళ్ళ రూంలోకి పరిగెత్తి డోర్ లాక్ చేసుకుంది. అటు అభికి కూడా అర్థమవుతుంది తను ఏం చేశాను అనేది. కానీ సాక్షిని తన మనసులో ఆలోచనగా మారింది ఆ వేళ. సాక్షి అన్నాడు డోర్ నాక్ చేసి. సాక్షికి అభి అంత దగ్గరగా రావటం తనని మనస్ఫూర్తిగా దగ్గరగా తీసుకున్నట్టు అనిపించినా తాను నీలిమలా ఉండటంతో అభి మత్తులో తనని నీలిమ అనుకుంటున్నాడేమో అనే ఆలోచన సాక్షిది. కానీ అభి ఆలోచన వేరేగా ఉంది. తను సాక్షిని ఆ నిమిషంలో కోరుకున్నాడు అని. చాలాసేపు మౌనం తర్వాత మెల్లిగా డోర్ తెరిచి హాల్లోకి వచ్చి నిలబడి అభి సోఫాలో టీవీ చూస్తూ ఉండటంతో అభిని చూసి అక్కడే నించుని ఉంది. అభి సాక్షి దగ్గరికి వచ్చి ఎదురుగా నించుని చూస్తున్నాడు. కానీ తను ఏం మాట్లాడట్లేదు. అభి నవ్వుతూ సాక్షి భుజంపై చెయ్యి వేసి సోఫా దగ్గరికి తీసుకుని వచ్చి తనని కూర్చోబెట్టి తన దగ్గర కింద కూర్చొని సాక్షి మోకాళ్ళపై తల వంచి సాక్షిని చూస్తున్నాడు. సిగ్గుతో ఎరుపెక్కిన చెంపలు అతన్ని ఇంకా ఊరిస్తున్నాయి. సాక్షి, నేను తాగను. బిజినెస్ మీటింగ్లో ఫార్మాలిటీస్ ఉంటే లైట్గా తీసుకుంటా. ఇవాళ కూడా లైట్గానే తీసుకున్నా. దాని ఎఫెక్ట్ వల్ల మన మధ్య ఆ మూమెంట్ వచ్చింది అని నువ్వు అనుకుంటే అది తప్పే అన్నాడు. కళ్ళెత్తి అభిని చూసింది సాక్షి. ఎంత తాగినా ఇంకెంత మత్తులో ఉన్నా సాక్షి నీలిమ కాలేదు సాక్షి అన్నాడు. రూపం ఒకటే ఉన్నా తనకు నీకు చాలా తేడాలున్నాయి సాక్షి. నువ్వు ఎప్పటికీ నా సాక్షివే. నీలిమ నా గీతం సాక్షి. తనని నేను చూసింది వారమే, కానీ జీవితం మొత్తం కావాలి అనుకున్నాను. కానీ తను వాళ్ళ మామయ్య ప్రేమనే కావాలి అనుకుని అతన్ని పెళ్లి చేసుకుంది. దానికి నేను ఎప్పుడూ బాధపడలేదు. ఎందుకు అంటే ప్రేమ జీవితంలో భాగంగా ఉండాలి, కానీ అదే జీవితం అవ్వకూడదు అని నీకు మన మొదటి రాత్రి చెబుదామనుకున్నా. కానీ నువ్వు ఆ రోజు అమ్మ చెప్పింది అనగానే అర్థమయ్యి, ఏంటి నేనింకా నీలిమ ధ్యాసలో ఉన్నాను అని అనుకుంటున్నావు అని. ఆల్రెడీ పెళ్ళైపోయిన అమ్మాయిని తలుచుకోను సాక్షి నేను. నీకిప్పుడు ఈ విషయం ఎందుకు చెబుతున్నాను తెలుసా? మన మధ్య ఇంతకుముందు జరిగిన తీయని సంఘటనలో నేను నా మనస్ఫూర్తిగా నిన్నుగా చూసే నీ దగ్గరికి వచ్చాను అని. నాకు ఇంకో విషయం కూడా తెలుసు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. అందుకే అంత ధైర్యంగా దగ్గరికి తీసుకున్నాను. నిన్న నైట్ పూర్తి స్పృహతోనే నీ నుదుటి మీద ముద్దు పెట్టాను. నీకోసమే కదా బైక్ తీసుకొస్తున్నాను. నువ్వు ఈవెంట్ సక్సెస్ చేయాలనే కదా ఆఫీస్ మాని నీతో పాటున్నాను. నిన్న నాకు నువ్వు కనపడలేదు. ప్రాణం పోయింది నిన్న పరిస్థితిలో చూసి. నువ్వు కోరుకున్నవి అని దక్కాలని నా ప్రయత్నం సాక్షి. సాక్షి కళ్ళల్లో నీళ్లు నిండుకోవడంతో అభి తలని ప్రేమగా నిమిరి అభి నుదుటి మీద ముద్దు పెట్టింది సాక్షి. నా కోసమే కదా ఆ కన్నీళ్ళు? కాదు కాదు, స్వీట్ టీయర్స్. అవునా అన్నాడు అభి. ఇంత ప్రేమ ఉండి నన్ను దగ్గర చేసుకోవాలని చూడాలి, కానీ నీలిమను వెతకాలి, నాకు దగ్గర చేయాలి అని ఎందుకే ఆరాటపడుతున్నావు? మిమ్మల్ని ఎంత ఇష్టపడుతున్నానంటే మీరు కోరింది మీకే దక్కాలి అని అనేంతగా. అది నీలిమైనా ఇంకే వేరే విషయమైనా అంది సాక్షి.
అంటే నీలిమ వస్తే నన్ను వదిలేస్తావా అన్నాడు అభి. మీరు సంతోషంగా ఉంటానంటే మిమ్మల్నే కాదు లోకాన్ని కూడా వదిలి వెళ్తాను అంది సాక్షి అభి చెంపపై చేయి వేస్తూ. అభి ప్రేమగా ఆ చేయికి చిరు ముద్దు పెట్టి అలాగే సాక్షి నడుము చుట్టేసి తన ఒడిలో నిద్రపోయాడు. కాలింగ్ బెల్ మోగడంతో మెలకువ వచ్చింది సాక్షికి. అభి తన ఒళ్ళో పడుకొని అలాగే నిద్రపోవడంతో తనని పిలిచింది. మళ్ళీ కాలింగ్ బెల్ మోగడంతో అభికి మెలకువ వచ్చి హే ఏంటి ఇక్కడ పడుకున్నాను అన్నాడు. షాక్గా చూసింది తనని. ఎవరొచ్చారు ఇంత పొద్దున్నే అంటూ లేచి డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళాడు. కానీ సాక్షికి అర్థం కాలేదు. తనకు నైట్ తనతో మాట్లాడింది గుర్తుందా, లేకపోతే తాగితే మార్నింగ్ అంతా జరిగింది మర్చిపోతాడా అని. విశ్వనాథ్ గారు కంగారుగా లోపలికి వచ్చారు. అభి సాక్షి పదండి హాస్పిటల్కి అంటూ. ఏమైంది మావయ్య అంటూ విశ్వనాథ్ గారి చెయ్యి పట్టుకుంది సాక్షి. నందన నందనకి పెయిన్స్ వచ్చాయి. అమ్మ వస్తుంటే దారిలో హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాం. మీ అత్తమ్మ కంగారు పడుతుంది అక్కడ అనగానే దేవుడు ఇంట్లోకి వెళ్ళి దండం పెట్టుకొని అమ్మవారి దగ్గర కుంకుమ తీసుకొని బయలుదేరింది సాక్షి వాళ్ళతో పాటు. పదండి పదండి అంటూ అందరూ బయలుదేరారు. నందన అభికి అక్క, ఫారెన్లో ఉంటుంది. లాస్ట్ మంత్ ఇండియాకి వచ్చింది అభి పెళ్లి విషయం తెలిసి. కానీ వాళ్ళ అత్తమ్మ 8వ నెలలో తల్లిగారి ఇంటికి వెళ్ళకూడదు అని చెప్పడంతో బెంగళూరులో ఉండిపోయింది. 9వ నెల రావడంతో విశ్వనాథ్ సరువు గారు పిలుచుకొని రావడానికి వెళ్ళారు. ఇంతలో పెయిన్స్ రావడంతో హాస్పిటల్లో జాయిన్ చేశారు. కంగారుగా అందరూ హాస్పిటల్కి వచ్చారు. అప్పటికే నార్మల్ డెలివరీ అయిపోయింది. పాప పుట్టింది అని విశ్వగారికి సరు చెప్పడంతో విశ్వగారికి చెప్పలేనంత సంతోషం కలిగింది. సాక్షి అక్కడే ఉన్న వినాయకుడికి దండం పెట్టుకొని అత్తమ్మని రూమ్కి షిఫ్ట్ చేస్తారా, లేదురా చేస్తారేమో అంటూ ఏంటి సాక్షి కళ్ళు ఎర్రగా ఉన్నాయి నిద్రపోలేదా, ఏం లేదత్తమ్మా అంది సాక్షి. ఆమె హాస్పిటల్ బిల్స్ కట్టేసి వచ్చి పేపర్స్ అన్ని విశ్వగారికి ఇచ్చాడు. కాసేపటికి నందనను రూమ్కి షిఫ్ట్ చేయడంతో అందరూ తనని చూశారు. సాక్షి అయితే చిన్న పాపనెత్తుకొని నేను ఇంటికి రాను అని పోరు పెట్టింది. సరు గారు ఈ టైంలో నువ్వు ఇక్కడే ఉండిపోతే ఎలా, నందనకు మంచి ఫుడ్ పెడితేనే కదా తనకి బలం. నువ్వు వంట బాగా చేస్తావు బంగారు, నా అమ్మని కాదు ప్లీజ్ రా అంటూ అభిని సాక్షిని పంపారు. సాక్షి ఫాస్ట్గా ఇంటి పనులన్నీ చేసి అభి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యేలోపు వంట ముగించేసింది. ఇంత ఫాస్ట్గా ఏం వండావు అన్నాడు అభి టిఫిన్ చేస్తూ. సాక్షి నవ్వుతూ అన్నీ చేశాను, నందన తినాల్సినవి మనందరికీ సపరేట్ వండాను, పదండి లేట్ అవుతుంది అని ఫ్రెష్ అయ్యి వచ్చి క్యారేజ్ ప్రిపేర్ చేసి హాస్పిటల్కి తీసుకుని బయలుదేరారు. అభి అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కానీ అభికి సాక్షికి అర్థం కాని విషయం ఏంటి అంటే అభి ఏమో దీనికి రాత్రి అంతగా చెబితే మళ్ళీ మొదటికి వచ్చిందేంటి అని. సాక్షి ఏమో ఈయనకి రాత్రి తాగిన మత్తులో చెప్పారా, నిజంగా మనసులో ఉంది చెప్పారా, మరి మార్నింగ్ నుండి ఎందుకు మళ్ళీ సైలెంట్గా ఉన్నారు అని. ఇద్దరూ ఇద్దరే. హాస్పిటల్లో పాపను ఒక్క నిమిషం కూడా వదలట్లేదు సాక్షి. ఏంటి కాలేజ్కి వెళ్ళవా అని నందన అడిగితే లేదు వదిన, చిన్న బంగారుని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అంది. ఇలా అయితే ఎలా సాక్షి, ఇంటర్నల్స్ ఉన్నాయంట కదా అమ్మ చెప్పింది, పోయి చదువుకోరా, రేపు ఇంటికి వస్తానుగా అంది. సరే వదిన అంటూ విశ్వగారు సరు గారు హాస్పిటల్లో ఉంటామంటే డిన్నర్ పంపుతా అని చెప్పి బయలుదేరింది. ఇంటికి బయలుదేరుతుంటే విశ్వగారు కూడా తన వెంబటి వచ్చారు. వంట చేసి ఆయనతో పాటే నందనకు సరుకి భోజనం పంపింది. అభి వచ్చేసరికి ఫ్రెష్ మార్నింగ్ హెయిర్ సరిగ్గా ఆరలేదు, హెడేక్గా ఉంది అని తల ఆరబెట్టుకుని టీవీ చూస్తూ కూర్చొని ఉంది. అభి కోసం ఎదురు చూస్తూ అభి రావడంతో ఫ్రెష్ అయ్యి ఇద్దరు కలిసి భోజనం చేశారు. పక్కింటి ఆంటీ గారు సరువు గారి కోసం పూలు పంపితే అవి అల్లి అందరి దేవుళ్ళకి వేసి మిగతా సన్నజాజలను ఫ్రిడ్జ్లో పెట్టింది. అభి టీవీ చూస్తూ తనని గమనిస్తున్నాడు. పని ముగించుకొని వాళ్ళ బామ్మతో వీడియో కాల్ మాట్లాడుతూ హెయిర్ వదిలేసినందుకు బామ్మతో చివాట్లు తిని ఫోన్ పెట్టేసి లూజ్గా జడ అల్లేసింది. అభి వర్క్ చేస్తూ తనని గమనిస్తూ ఉండడం చూసి బాల్కనీలోకి వెళ్ళి బయటికి చూస్తూ నించుంది. అభి ల్యాప్టాప్ పక్కన పెట్టేసి తన వెనకే వచ్చి నించున్నాడు. కానీ నిన్నలా తనని హక్ చేసుకోలేకపోయాడు. అభి వెనుక ఉండటంతో అలాగే ఉండిపోయింది సాక్షి. సడన్గా అభి వెళ్ళడంతో సైలెంట్ అయి ఆయన నిన్న మాట్లాడింది ఆయనకు గుర్తుకు లేనట్టుంది, నేనే ఎక్కువ ఊహించుకొని ఇదవుతున్నాను అని అనుకుని అక్కడే నిలబడటంతో పక్కింటి ఆంటీ ఇచ్చిన సన్నజాజులు పూలు తీసుకొచ్చి సాక్షి తలలో పెట్టి తనని వెనుక నుండి హక్ చేసుకోగానే సాక్షికి మాటలు రాలేదు. ఓయ్ నిన్న చెప్పింది గుర్తులేనంత తాగలేదే నేను,
కానీ నిన్ను ధైర్యంగా లాక్కున్నా కానీ ఇవాళ పొద్దున్నుండి నీ దగ్గరికి రావాలంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అర్థం కాలేదు. ఇప్పటికీ నీ దగ్గరికి రావడానికి నేనెంత ధైర్యం చెప్పుకున్నానో తెలుసా? అన్నాడు నవ్వేసి. చాల్లే అభి. మరి మీరు నన్ను ఎక్కువగా ఆట పుట్టిస్తున్నారు అంది సాక్షి. హా అంటూ తనని ముందుకు తిప్పుకొని మీ మేనకోడలి ధ్యాసలో పడి రేపటి నుండి నేనొక్కడిని ఉన్నా అన్న సంగతి మర్చిపోకండి అంటూ సాక్షి బుగ్గపై పెదాలతో రాస్తూ చెప్పాడు అభి. సాక్షి సిగ్గుపడుతూ బాల్కనీలో నుండి లోపలికి వచ్చేసింది. అభిని తోసి అభి నిద్ర వస్తుంది పడుకుందాం అని అనగానే చెప్పు ఎన్ని నాటకాలైనా ఆడుతావు నా నుండి తప్పించుకోవడానికి అని అలిగాడు అభి బంగారు. హహహ అంటూ నవ్వేసి అభి దగ్గరికి వచ్చి అతని బుగ్గపై కిస్ చేసి కోపం పోయిందా అనగానే సాక్షి నడుం పట్టుకుని తన ఒళ్ళోకి లాగి లేదు ఇంకా కోపం ఎక్కువైపోయింది అంటూ తన పెదాలను అందుకున్నాడు. తను విడిపించుకొని వెళ్ళబోతుంటే ఎక్కడికి పోకుండా గట్టిగా పట్టుకున్నాడు. హే ఏమైంది అన్నాడు. సాక్షి సైలెంట్గా ఉండటం చూసి తనని ప్రేమగా దగ్గర తీసుకొని నీకు టైం కావాలా సాక్షి? మన మధ్య ఎప్పటికీ ఏదీ మారదు సాక్షి. నీ గోల్స్, నీ అంబిషన్స్, నీ ప్రతి కల నెరవేర్చే బాధ్యత నాది. అది కాదవి అంది తలదింపేసి. మరేంటి? ఏదో ఇబ్బంది పడుతున్నావు అన్నాడు చెయ్యి సాక్షి చెంపపై వేసి. బాల్కనీ డోర్ పెట్టలేదు, లైట్ ఆఫ్ చేయలేదు అంది అమాయకంగా. హహహ అని నవ్వుతూ తనని ఎత్తుకొని బాల్కనీ డోర్ క్లోజ్ చేసి బెడ్పై పడుకోబెట్టి లైట్ ఆఫ్ చేసి ఇప్పుడు భయం పోయిందా అన్నాడు తన నుదుటిని ముద్దాడుతూ. సిగ్గుపడుతూ అవ్వి కౌగిలిలో ఒదిగిపోయింది సాక్షి. ఆ రాత్రి వాళ్ళ మధ్యలో ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చింది. సాక్షిని అస్సలు కదలనివ్వకుండా హక్ చేసుకొని పడుకున్నాడు అభి. మార్నింగ్ అభి లేచేసరికి రూమ్లో సాక్షి లేదు. అన్ని పనులు కంప్లీట్ చేసి ఇడ్లీ చేస్తుంది హాస్పిటల్కి పంపగానికి. అభి రాగానే సిగ్గుపడుతూ తల వంచేసింది. ఓయ్ ఏంటి ఇంత తొందరగా లేచి నన్నొక్కడిని వదిలేసావు రూమ్లో? పాపం చిన్న పిల్లోడిని తడుచుకోనా అనగానే నవ్వేసి అవునవును అంది సాక్షి. హే సాక్షి, సాక్షి అసలు ఏముంది నీలో? నాకు నిన్ను నిమిషం కూడా వదలాలి అని అనిపించినంతగా. వదలండి ప్లీజ్, వెళ్ళండి ఫ్రెష్ అయ్యి రండి, టిఫిన్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి, మళ్ళీ మీ వల్ల నా మేనకోడలు ఇబ్బంది పడాలి అంది. సాక్షి వినవు కదే అంటూ రెడీ అయి హాస్పిటల్కి వెళ్ళి టిఫిన్ ఇచ్చేసి ఇంటికి వచ్చాడు. రెడీ అయి కాలేజ్కి వెళ్ళబోతుంటే నేను వస్తాను ఆగు అంటూ స్టార్ట్ అయ్యారు కార్లో. మీరు ఆఫీస్కి వెళ్ళలేదు ఏం అంది సాక్షి. మాకు సేమ్ ఎగ్జామ్స్ బంగారు, కొన్ని డౌట్స్ ఉన్నాయి సో అంటుండగానే కాలేజ్ ఎంట్రన్స్లో ఉన్న అభి సీనియర్స్ గ్యాంగ్ వీళ్ళని చూసి ఏంటి వీళ్ళు అనుకున్నారు. సాక్షి క్లాస్లో కూడా అభి లవ్ సాక్షి అని బోర్డు మీద పిచ్చి పిచ్చిగా రాశారు. దీప సాక్షి ఏమనవేంటే ఆ పిచ్చి గీతలు రాసిన వాళ్ళని పిచ్చి గీతలు అని నువ్వే అన్నావుగా, వాళ్ళనని లాభం లేదు అనుకుని ఇంటర్నల్ ఎగ్జామ్స్ 2 days ఎవరిని పట్టించుకోకుండా రాసింది. లెక్చరర్స్ కూడా వీళ్ళ గురించి గుసగుసలు మొదలుపెట్టారు. నెక్స్ట్ డే అభి ఆఫీస్లో ఉండటంతో ఫోన్ చేసింది. సాక్షి ఫోన్ చూసి నవ్వుతూ ఏంటి మేడం మా మీద దయ కలిగింది అన్నాడు అభి. అభి అర్జెంటుగా కాలేజ్కి రాగలరా ఆడిటోరియంకి అని ఫోన్ పెట్టేసింది. ఏమైంది దీనికి అంటూ బయలుదేరాడు. ఏమైంది అర్జెంటుగా రమ్మన్నావు అన్నాడు పక్కన ఉన్న దీపను గమనించకుండా. దీప షాక్ అభి అలా మాట్లాడడంతో. సాయి శృతి మీదుతున్నాడు అభి బాధగా తలదింపేసి నా వల్ల కావడం లేదు అంది. సాక్షి తల ఎత్తి ఏం చేద్దాం, నేను అనుకుంటున్నదే నువ్వు అనుకుంటున్నావా అన్నాడు. అంది తల ఆడిస్తూ. మరందరినీ పిలిచావా? పిలిచాను, ఆడిటోరియంలోనే ఉన్నారు. వీళ్ళ మాటలు వింటున్న దీపకు అసలు వాళ్ళు మాట్లాడుకుంటుంది తెలుగా కాదా అని డౌట్ పట్టుకుని వాళ్ళ కన్వర్జేషన్ అర్థం కాక తల బాదుకుంటుంది. సరే పద, ఎప్పుడో చెప్పాల్సింది, నీకసలు ప్రాబ్లం రాకుండా అని సాక్షితో పాటు లోపలికి వచ్చాడు అభి. వాళ్ళిద్దరూ కలిసి రావడం ఇంకా సర్ప్రైజింగ్గా ఉంది అందరికీ, లెక్చరర్తో సహా. అభి స్టేజ్ ఎక్కి సాక్షికి చెయ్యి అందించాడు. అందరూ షాక్ అయ్యారు. స్టేజ్ దగ్గర ఉన్న మైక్ దగ్గరికి వచ్చి హలో ఎవ్రీవన్, ఇలా ఇక్కడ ఎందుకు మీట్ అవుదామని అన్నామంటే మా గురించి చాలా రూమర్స్ వస్తున్నాయి, దానికి సమాధానం ఇవ్వాలి అనుకుంటున్నాం. తన పేరు సాక్షి, సాక్షి అభిలాష్ అనగానే అందరూ షాక్. ప్రణవి కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి. సాయికి కోపం కట్టలు తెంచుకుంటుంది. లెక్చరర్స్ ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. ఎస్, తను నా వైఫ్ సాక్షి అభిలాష్. కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేయని అని నేనే ఎవరికి ఏం చెప్పొద్దు అన్నాను. బట్ మాకు మీరు ఫ్రీగా ఇచ్చే పబ్లిసిటీ అవసరం లేదు. బికాస్ మీ తల్లిదండ్రుల మధ్య ఉండే బంధమే మా మధ్య కూడా ఉంది. సో రోజు కూడా తను కొంతమంది వల్ల డిస్టర్బ్ అయి చదువు పాడు చేసుకోకూడదు అనే ఇలా అన్నాడు. ప్రిన్సిపల్ గారికి తెలుసు మా విషయం,
అండ్ మీకు మా మీద డౌట్ పోయింది అనుకుంటా అనగానే ఓ అంటూ ఆడిటోరియం మొత్తం క్లాప్స్తో మారుమోగింది. సాక్షి నవ్వుతూ అభిని చూసింది. ఇప్పుడు ఓకేనా మేడం అని అభి అడగగానే హా ఓకే అంటూ నవ్వి అక్కడి నుండి స్టేజ్ దిగబోతుంటే అభి ఇంకో అనౌన్స్మెంట్ చేశాడు. మా పెళ్ళి అనుకోని పరిస్థితుల్లో జరిగింది, సో పిలవడం వీలు కాలేదు. రేపు రేపు నైట్ హోటల్ తాజ్లో గ్రాండ్ పార్టీ, ప్లీజ్ అందరూ తప్పకుండా రావాలి అంటూ పిలిచి స్టేజ్ దిగి సాక్షితో కాలేజ్ బయటికి వచ్చాడు. మేడం గారు హ్యాపీనా అన్నాడు. సాక్షి అంది చిన్నగా. సరే వెళ్ళనా, ఈవినింగ్ పిక్ చేసుకుంటా అన్నాడు. నాకు కూడా క్లాసెస్ ఏం లేవు అవి, నీతో పాటు రానా అంది సాక్షి. నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, నువ్వు అర్జెంటుగా రమ్మనేసరికి అన్నీ పక్కన పెట్టి వచ్చాను. సరే బ్యాగ్ తీసుకునిరా, త్వరగా వెళ్దాం అన్నాడు. లోపలికి బ్యాగ్ తీసుకోవడానికి వచ్చిన సాక్షి చెంప చెల్లు మనిపించింది ఒక చెయ్యి. సాక్షి ఇంకా రాకపోవడంతో సాక్షి కోసం వచ్చిన అభిలాష్ షాక్ అయ్యాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.